వైట్ హౌస్ సమీపంలో హిల్టన్ హోటల్లో కాల్పుల ఘటన, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రియాక్షన్ పై మరిన్ని అప్డేట్స్ ను మా మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ యాదగిరి రెడ్డి గారు. అసలు అక్కడ ఏం జరిగింది? షూటింగ్ ఇన్సిడెంట్ తర్వాత ట్రంప్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఏంటంటే ఏం చెప్తారు? అవును శ్రీ, రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు అక్కడ వినిపించాయి. సీక్రెట్ సర్వీస్ వెంటనే ట్రంప్ను, ఆయన సతీమణి మెలానీ ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్ష పదవి అనేది ఒక ప్రమాదకరమైన వృత్తి అని అభివర్ణించారు. తనకు ప్రాణహాని ఉందని తెలిసినా తాను భయపడి బతకదలుచుకోలేదని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు అధ్యక్షుడు తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో, అంటే విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో కనుక ముందే ఈ హింస గురించి, ఈ ప్రాణాపాయం గురించి తనకు హెచ్చరిక చేసి ఉంటే అతను తాను ప్రెసిడెంట్ గా పోటీ చేసేవాడిని కాదు అంటూ జోక్ చేశారు అనుశ్రీ. రైట్. ముఖ్యంగా మెలానియా ట్రంప్ మౌనంపై మీడియాలో రకరకాల చర్చలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె రియాక్షన్ ఏమైనా కనిపించిందంటారా? నిందితుడి వివరాలు ఏమైనా తెలిసాయా? మెలానియా ట్రంప్ ఈ ఘటనపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ఆమె అక్కడే ఉన్నా కూడా చాలా మంది విలేకరులు ఆమెను ప్రశ్నలు అడిగినా కూడా ఆమె మౌనంగా ఉండిపోయారు. బహుశా ఆమె దిగ్భ్రాంతికి లోనే ఉంటుంది. ఆ పెన్సిల్వేనియా ఘటన తర్వాత కొంత ఈ రోజు హిల్టన్ హోటల్లో జరిగిన ఘటన, ఆ ట్రంప్ కు ప్రాణహాని ఉంది, ఇక ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఒక దిగ్భ్రాంతిలోనే ఉంటారు. అందువల్లే ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడలేకపోయారు. కానీ అక్కడ జరిగిన ఘటన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇవాళ లేదా రేపు ఎప్పుడు ఆమె ఖచ్చితంగా దాన్ని సోషల్ మీడియాలోనో లేదా మీడియాతోనో షేర్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిల్టన్ హోటల్ మెయిన్ గేట్ వద్ద అతను కాల్పు జరిగినట్టు మనకు ప్రాథమిక సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అనుశ్రీ. అయితే యాదగిరి రెడ్డి గారు, అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఈ దాడి అమెరికా విదేశాంగ విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఇరాన్ తో యుద్ధ వాతావరణం నెలకొంది. స్టేట్ ఆఫ్ హార్మోన్ దిగ్బంధం ఉంది. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం అనేక అనుమానాలకు తాగిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఇందాక నేను చెప్పినట్టు మార్క్ రూబియో పేరు ప్రస్తావించాడు. ఆయన విదేశాంగ శాఖ మంత్రి. ఆయన మార్క్ రూబియో పేరును ప్రస్తావించడం కూడా వ్యూహాత్మకంగానే కనిపిస్తుంది. ఎందుకంటే రూబియో ఇరాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ ఘటనను ట్రంప్ తనకు అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న తరుణంలో ఇలాంటి అభద్రతా భావం దేశంలో ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో చూడాలని. రైట్. ఈ దుండగుడు ఎవరు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? సెక్యూరిటీని ఛేదించుకొని అతను లోపలికి ఎలా రాగలిగాడంటే ఏం చెప్తారు? అతను నిందితుడి వివరాలు ఇప్పుడిప్పుడే మనకు బయటకు వస్తున్నాయి. అతను కాలిఫోర్నియాలో టోరెన్స్ చెందిన 31 ఏళ్ల కోల్ థోమస్ అలెన్, ఇతని పేరు కోల్ థోమస్ అలెన్ గా అధికారులు గుర్తించారు. అతను ఒంటరిగానే ఈ దాడి ప్లాన్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలుతుంది. నిందితుడు భారీ ఆయుధాలతో హిల్టన్ హోటల్ మెయిన్ గేట్ వద్ద మ్యాగ్నెటోమీటర్ చెకింగ్ పాయింట్ వద్దకు వచ్చాడు. అతను బాల్రూమ్ లో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు భద్రతా బలగాలు అతన్ని అడ్డుకున్నాయి. దాదాపు 50 గజాల దూరం నుంచి అతను భద్రతా సిబ్బందిపై కాల్పులు జరుపుతూ లోపలికి రావడానికి ప్రయత్నించాడు. అయితే సీక్రెట్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించి అతన్ని అక్కడికక్కడే పట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు అనుశ్రీ. అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా? సెక్యూరిటీ వైఫల్యం ఏమైనా కనిపిస్తుందంటే ఏమంటారు? ఈ మొత్తం ఘటనలో ఒక భద్రతా అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. దుండగుడు చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపినప్పటికీ ఆ ఆఫీసరు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించి ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రంప్ స్వయంగా ఆఫీసర్ తో మాట్లాడాడు. అతను ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు అంత భారీ ఆయుధాలతో నిందితుడు చెక్ పాయింట్ వరకు ఎలా రాగలిగాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. ట్రంప్ స్వయంగా నిందితుడికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన ట్రూత్ సోషల్ ఖాతాలో షేర్ చేశారు. అమెరికా ఆర్థిక విదేశీ విధానాల్లో ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు దీనికి కారణమయ్యాయా అనే కోణంలో కూడా విశ్లేషణ సాగుతున్నాయి. ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాటలు నమ్మి ట్రంప్ ఇరాన్ పై యుద్ధం చేయడం, ఈ కారణంగా అమెరికా $1 ట్రిలియన్ మేర సంపదను కోల్పోవడం, పరిణామాలు ఇంకా వేగంగా మారిన ఇరాన్ చర్చలకు ముందు రాకపోవడం, అమెరికా వెళ్లాల్సిన ప్రతినిధుల బృందాన్ని ట్రంప్ స్వయంగా ఆ పర్యటన రద్దు చేయడం, ఇవన్నీ చూస్తుంటే అమెరికా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తుంది. అమెరికా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా బయటకు వచ్చి ర్యాలీలు చేయడము, నిరసనలు చేయడం చూసాం. కానీ ఇలా కొద్ది మంది మాత్రమే వాళ్ళలో ఉన్న డిప్రెషన్ తట్టుకో
తట్టుకోలేక బయటకు వచ్చి ఏదైనా చేయాలి లేకపోతే చనిపోతామనే భావంతో వస్తుంటారు. ఇతను కూడా అలాగే వచ్చుంటాడు. అయితే అధ్యక్షుడిని చంపాలా, లేకపోతే అక్కడ బీభత్సం సృష్టించాలా, లేకపోతే తనలో ఉన్న రగులుతున్న అంటే అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయడమా, లేకపోతే అమెరికాలో నిరుద్యోగం ఎక్కువడమా, లేదా అమెరికాలో పేదరికం పెరగడమా, ఏదైనా కారణాలు కావచ్చు. రకరకాల కారణాల వల్ల తను ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చాడా, లేదా నేరుగా ట్రంప్ ను హత్య చేయడానికి వచ్చాడా అనేది మనకి ఇంకొద్ది రోజుల్లో లేదా గంటల్లో తెలిసే అవకాశం ఉందని. రైట్, థ్యాంక్ యూ యాదగిరి రెడ్డి గారు.